ఇదే రుజువు. అక్కడ నువ్వు భయపడిపోకూడదు. దావీదు అక్కడే గొల్యాతు మీదకి వెళ్ళింది, కానీ దావీదుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది. కాబట్టి అందుకే నేను దైవజనులు అన్నారు, దావీదు అంట గొల్యాతు ముందు నుంచి యుద్ధం చేస్తే దేవుడు వెనక నుంచి యుద్ధం చేశాడు. ఎక్కడన్నా రాయితో కొడితే ఇలా వెనక ఎరగబడతారు. ఏమో అవునా కదా? నుదుటి మీద గురు చూసి మరి ఇసిరాడు, అది ఎక్కడ తగిలింది? నుదుటి మీద అయితే నొసల మీద వెనక్కి పడతారా ముందుకు పడతారా? కానీ ముందుకు ఎక్కడ పడ్డాడు గొల్యాతు? దావీదు బలం కంటే ఎవరి బలం ఎక్కువ? దేవుని బలం. దేవుడు వెనక నుంచి యుద్ధం చేశాడు, దేవుడు కొట్టాడు, ముందుకు పడ్డాడు. జనాలు చూసే వాళ్ళకి రాయి కనపడుతుంది, కానీ వెనక దేవుని హస్తము. కానీ ఎవరున్నారు? దావీదే అన్నాడు, యెహోవా పక్షముగా నీ మీదకి నేను ఏం చేస్తున్నాను? యుద్ధానికి వస్తున్నాను. ఎవరి పక్షాన్ని వస్తున్నా అన్నాడు? కాబట్టి యుద్ధం ఎవరిది? దేవుడిదే. కాబట్టి జయం. అందుకనే దైవజనులు అన్నారు,